ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తే కాంగ్రెస్ చేపట్టిన ఓట్ చోరీ సభలో ప్రధాని మోదీని దూషించారంటూ పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సమావేశాలు ప్రారంభం కాగానే అధికార పార్టీ సభ్యులు నిరసన చేపట్టారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దీంతో గందరగోళం నెలకొనడంతో సభ వాయిదా పడింది. ఇదే అంశంపై పార్లమెంట్ వెలుపల ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఓట్ చోరీ సభలో ప్రధాని మోదీని ఎవ్వరూ దూషించలేదని ప్రియాంక తెలిపారు. వేదికపై నుంచి నాయకులెవ్వరూ ఏమనలేదని, కానీ హాజరైన కార్యకర్తల్లో నుంచి ఒక కార్యకర్త ఆ వ్యాఖ్య చేశారని తమకు తెలిసిందన్నారు. కానీ అది ఎవరు అన్నారో మాత్రం స్పష్టంగా తెలియదని చెప్పారు. అయినా నాయకులు అనని మాటను తీసుకువచ్చి సభలో బీజేపీ రాద్ధాంతం చేయడం ఏమిటని ప్రశ్నించారు. సభ సజావుగా నడవడం ఏమాత్రం అధికార పార్టీకి ఇష్టం లేదని, కాలుష్యంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాత్రం అనవసరమైన టాపిక్ తీసుకువచ్చి రగడ సృష్టించారని ఆరోపించారు. కార్యకర్త ఎవరో ఏదో అన్నదాన్ని సభలోకి తీసుకురావడం ఏంటని ప్రియాంక ప్రశ్నించారు. पूछते कि यहाँ पे सरकार खुद सेशन को डिस्टर्ब कर रही है, कि पार्लियामेंट्री अफेयर्स के मंत्री खुद क्वेश्चन आवर को डिस्टर्ब कर रहे हैं. ये आप नहीं पूछ रहे कि क्या हो रहा है संसद के अंदर. तो हम लोग आपस में बात कर रहे थे कि किसने कहा ये सब, हमें तो मालूम ही नहीं है. हमें मंच पे तो बिल्कुल ऐसा नहीं हुआ. फिर पता चला कि पब्लिक में किसी ने इंटरव्यू दिया, पब्लिक में कोई कह रहा है, कोई कार्यकर्ता है या कौन है, किसी को मालूम भी नहीं है कौन है, उनको खुद नहीं मालूम कौन है. तो सदन में उठा क्यों रहे हैं, और वो भी क्वेश्चन आवर के टाइम. मुझे लगता है चलाना ही नहीं चाह रहे हैं. अब किस लिए हमने पोल्यूशन पे डिबेट मांगा है, वो भी नहीं कर रहे हैं. तो मतलब अगर सदन चलाना ही नहीं है तो फिर ऐसे, इससे अच्छा तो बंद कर दीजिए. कम से कम जितना पोल्यूशन, हमारी सारी गाड़ियां जो हैं, सब लोग 10-10 गाड़ियां लाते हैं सिक्योरिटी की, जितना पोल्यूशन फैला रही है वो तो बंद हो जाएगा. आप ये नहीं पूछते